ఉండాలి, బీజేపీ క్యాండిడేట్ అని ఎవరైనా సరే రెడ్డిస్ ఉండాలి అక్కడ. మరి 3 కాన్స్టిట్యున్సీల పంపకంలో అనపర్తి వాళ్ళు మాకు కావాలి అని చెప్పి వాళ్ళు తీసుకోవటం, అక్కడ ఒక రాజుగారి క్యాండిడేట్గా పెట్టారు. అది నేను వెంటనే పురంధేశ్వర గారు చెప్పారు, ఎవరి మీరు చాలా జాగ్రత్త పడాలి, కిందసారి నేను దెబ్బతిన్నది అక్కడే. ఇప్పుడు కనుక మీరు అక్కడ రాజుగారు క్యాండిడేట్ పెడితే, రాజుగారు గొప్పవారు చాలా మంచివారు కాదని కాదు, ఎఫిషియెంట్ కూడా, కానీ అక్కడ రెడ్డి క్యాండిడేట్ ఉంటేనే జరుగుతుంది. రామకృష్ణారెడ్డి గారు అక్కడ క్యాండిడేటు, కిందసారి కూడా గెలిచాడు ఆయన, ఈసారి కూడా గెలవాలి. అక్కడ గెలవాలి అంటే మన ఆ క్యాండిడేట్ కావాలని మీరు అడగండి గట్టిగా అని చెప్పి డాక్టర్ వెంకటేశ్వరరావు గారితో పురంధేశ్వర గారికి కూడా గట్టిగా చెప్పాను. అది ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయింది. బీజేపీ వాళ్ళకి వేరే ఇంకో చోట ఇచ్చి ఈ సీటు ఉండడానికి కూడా ఇది కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. అనుకున్నట్టుగా అన్ని జరుగుతున్నాయి, అన్ని శుభసూచకాలుగానే ఉన్నాయి. మనందరూ కూడా గుండె నిండా ఆనందంతో గట్టిగా శ్రమపడి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అద్భుతమైన విజయం, ఎన్డీఏ కూటమికి అద్భుతమైన విజయం వస్తుంది ఆశిస్తూ మీ అందరికీ నా శుభాభివందనాలు.